హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మంచిగా కడుక్కొని వాటర్ పడేసి చింతపండు ములిగేంత వరకు వాటర్ వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని ఈ చింతపండుని ఒక పావు గంట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని వీటిని మంచిగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక దీనికి సరిపడినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ ఇచ్చి పక్కన పెట్టేసుకోండి. విజిల్స్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకొని ఇవ్వండి. ఇప్పుడు సాంబార్ కోసం టమోటా, పచ్చిమిర్చి, క్యారెట్, వంకాయ, సొరకాయ, ములక్కాడ ఇలా మీకు వీలైనన్ని తీసుకోండి. నా దగ్గర ఉన్నవి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని స్లైసెస్లా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా ఈనుల్లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. టమాటా ఇప్పుడు ముల్లంగిని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఆనియన్స్ని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా సన్నంగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు అన్ని కూరగాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్ని కూరగాయలు పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వీటైనాక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు అనేవి కొంచెం రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి, ఒక టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. దీనికి టేస్ట్ కోసం ఎండుమిర్చి అలాగే ఇంగువ కూడా వేసుకోండి. ఇలా ఇవి రెండు ఒక 5 నిమిషాలు ఫ్రై అయినాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి, ములక్కాడ అలాగే క్యారెట్, వంకాయలు ముక్కలు ఇలా అన్నీ వేసుకోండి. సొరకాయ ముక్కలు ఇలా అన్నీ మీకు వీలైనంత వరకు ఎన్ని ఉంటే వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కలుపుకోండి. ఇలా వేగంగా త్వరగా ఫ్రై అవ్వాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని సిమ్లో ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి సిమ్లో ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు మంచిగా గుజ్జు తీసుకొని పిప్పి పక్కన పెట్టేయండి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ముందుగా తాలింపు పెట్టిన ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయినాక ఇందులో టమాటా వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని 10 నిమిషాలు ఫ్రై చేసి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అలాగే ముందు ఉడకపెట్టుకున్న పప్పు 2 వేసి కొంచెం కలుపుకొని దీనికి సరిపోయినంత వాటర్ వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ముందు 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక చూడండి మంచిగా సాంబార్ రెడీ అయింది. ఇప్పుడు మనకి సాంబార్ పౌడరు ఇంట్లో చేసుకోవచ్చు, అలాగే ప్యాకెట్ కూడా తెచ్చుకొని వేసుకోండి. అలాగే ఇంకా సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ వేసేసుకోండి. అంతే అండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. అంతే అండి, సింపుల్గా సొరకాయ సాంబార్ రెడీ అయినట్టే. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ప్రయత్నించండి. నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. ఎంతో రుచికరమైన సొరకాయ సాంబార్ ఫంక్షన్ స్టైల్లో రెడీ అండి.